వేములవాడలో స్నేహితుడి పుట్టినరోజుకు గిఫ్ట్గా యూరియా బ్యాగ్ ఇచ్చారు. గతంలో ఢిల్లీ ప్రభుత్వం ఉల్లిగడ్డలను సరఫరా చేయలేక ఇలానే వ్యంగ్యంగా ఆ ప్రభుత్వంపై ఉల్లిపాయల ట్రోల్స్ వేశారు. చివరికి అప్పటి ఢిల్లీ ప్రభుత్వం కూలిపోవడానికి ఉల్లిపాయ కారణం అయిందన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఎంత దురదృష్టం అంటే అది కొంచెం సెటైరికల్గా అనిపించినా కూడా, వ్యంగ్యంగా అనిపించినా కూడా ఆ బాధను లోకానికి తెలియజెప్పడం కోసం పాపం వాళ్ళు నిన్న ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చింది ఒక వార్త. మిత్రుడి జన్మదినం కోసం యూరియా బస్తాను తీసుకొని పోయి బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఇచ్చినారు. సోషల్ మీడియాలో తిరుగుతుంది అది. గతంలో ఇట్లే ఢిల్లీ సర్కారు రాజ్యమేలేటువంటి టైంలో ఉల్లిగడ్డల సరఫరా చక్కగా లేక ఉల్లిగడ్డల మీద వచ్చినన్ని సెటైర్స్ బహుశా దీని మీద రాకుంటాయి. ఆఖరికి ఉల్లిగడ్డను తీసుకొని పోయి బర్త్డేకు హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక ఉల్లిగడ్డని ఇస్తే అదే గొప్ప వరం అనుకునేటువంటి స్థితి ఉంది. ఇక ఉల్లిగడ్డలు కూడా వేయలేని ఇంత దిక్కుమాల మార్కెటింగ్ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఆనాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉల్లిగడ్డ ఓడగొట్టింది. అప్పుడు జరిగిన ఎన్నికలలో ఉల్లిగడ్డనే ఆనాటి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఓడగొట్టింది. వాళ్ళే అంగీకరించారు, ఓడిపోయిన వాళ్ళే. ఈరోజు పుట్టినరోజుకు యూరియా బస్తా బహుమతి ఇచ్చిన రైతులు. ఈరోజు మా మిత్రుడైనటువంటి మార్ కిషన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా మేము రైతులమందరం, ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే, కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ ప్లస్ నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియాను ఒక బస్తా ఒకరికి ఒకే బస్తా ఇస్తారు కాబట్టి ఈ మార్ కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. సిగ్గుపడాలి ఈ రాష్ట్ర సర్కార్. రోజు బుద్ధి పుట్టింది మాట్లాడతారు, నోటికొచ్చింది మాట్లాడతారు. మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. మరి మీ సిపాయిలే కదా, చాలా పెద్ద హరివీర భయంకరులే కదా, ఎందుకు చేతనెత్తలేదు? కేంద్రం ఇచ్చినటువంటి యూరియాను సరఫరా చేయడానికి రాష్ట్రంలో ఎందుకు చేతనెత్తలేదు? ఇంత చేతగానాలకు పాలనా అర్హత ఉందా? అసలు సిగ్గుపడాలి అసలు.